మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయ కలశుభములు తెలియజేస్తాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అదే రీతిగా దేవాది దేవుడు తన కృప చేత మరొక పరిశుద్ధ ఆదివారం దినము దేవుడు మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధ దినము అనగానే మనల్ని మనం దేవుని సన్నిధిలో మందిరంలో కనపరుచుకుంటూ దేవునిని మహిమపరచవలసిన సమయము అని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసాం. గడిచిన 6 రోజులు దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ దినము దేవుని దినమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరచు దేవుడు చేసిన మేలని జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రవేశించవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కాలం ఈ ప్రత్యేక ఆదివార దినంన ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మేము మధ్యలో పంచుకోవాలని ప్రభు పేరట ఆశపడతా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు సృష్టించినప్పుడు సృష్టి అంతా కూడా మంచిదిగా తలంచి దేవుడు నిర్ణయించాడు. సమస్తము మానవునికి ఏర్పాటు చేసి సమస్తము దేవుని మాట చేత ఈ సృష్టిని అంతా కూడా సృష్టించిన తర్వాత దేవుడు మానవుని నిర్మించినప్పుడు దాని చేతులతో మానవుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాత్మ వదిలినప్పుడు వాడు మానవుడు అయినాడనే సత్యం మన అందరికీ తెలుసు. మొదటి మనిషి ఈ యొక్క లోకంలో ప్రపంచంలో చూసినట్టయితే ఆదాము పక్కటెంపుకల నుంచి అవ్వని నిర్మించి ఆనాడే కుటుంబం అనే బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ సృష్టి యావత్తు కూడా దేవుడు మంచిదిగా నిర్మించినాడు. సమస్తము మానవుల కొరకు ఏర్పాటు చేస్తున్నాడు దేవాది దేవుడు. మనం చూసినట్లయితే ఈరోజు అంశము చూసినట్లయితే ద ఫాల్నెస్ ఆఫ్ క్రియేషన్, సృష్టి యొక్క పతన స్థితి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు సమస్తము సృష్టించిన తర్వాత దేవుని సన్నిధిలో నుంచి మానవుడు ఆ సమయంలో చేసిన తప్పుదానిని సృష్టి యొక్క పతనం అనేది ఆ రోజు ప్రారంభమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి పడిపోవడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు సమస్తము నిర్మించి మానవుని ఆ సమయంలో ఆదాముని అవ్వని ఆ తోటలో పెట్టినప్పుడు వారికి ఒక ఆజ్ఞాపించాడు. ఈ తోటలో ఇదంతా కూడా మీ కొరకు ఏర్పాటు చేస్తున్నది, కానీ మధ్యలో ఒక చెట్టు ఉన్నది, ఆ పండు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం హృదయ కాలం చూసినట్టయితే సృష్టి యొక్క పతనం ఒక స్థితి. మొదటిసారి మానవుడు దేవుని దృష్టిలో నుంచి తొలగిపోవడము జరిగి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి పడిపోవడం జరిగింది. దేవుని యొక్క ఆజ్ఞ నుంచి, దేవుని యొక్క చిత్తం నుంచి మానవుడు పడిపోవడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం అంశం ధ్యానించబోతాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించబోతా ఉన్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించబోతా ఉన్నాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులను సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా అని ఒక ప్రశ్న. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎప్పుడు కూడా సాతానుడు ఆనాడు అవని శోధించినప్పుడు కూడా ఇది నిజమా అనే ఒక ప్రశ్నతోనే శోధించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా అనేక సందర్భంలో అనేకులు మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు సాతానుడు మొదటగా మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు ఇది నిజమా అనే ప్రశ్నతోనే శోధిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు కూడా ఆ సమయంలో దేవాది దేవుడు సమస్తము సృష్టించి ఆదామును అవ్వని ఆ తోటలో పెట్టిన తర్వాత అక్కడ సర్పము వచ్చి అవ్వతో, స్త్రీతో మాట్లాడుతున్న మొదటి మాట ఏంటంటే ఇది నిజమా అనే ఒక ప్రశ్నను తీసుకొని వచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కింది భాగంలో చూసినట్టయితే ఈ తోటలో చెట్టులోని దీని ఫలములన్నీ కూడా మీరు తినకూడదు అని దేవుడు చెప్పానా? రెండో ప్రశ్న, ప్రియ దేవుని మొదటి నిజమా అని ఒక ప్రశ్న తీసుకొచ్చింది. రెండోది చూసినట్టయితే ఈ తోటలో ఉన్న పండ్లన్నీ కూడా మీరు తినవచ్చా అని రెండో ప్రశ్న అవ్వని వేసింది. అవ్వకు సర్పం వేసినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రెండు ప్రశ్నలలో ఒక సమయంలో అవ్వ ఆ సర్పము ఒక మాటలకు
లోబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల కొన్ని సందర్భంలో సాతానుడు మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు కూడా మొదటగా ఇది నిజమేనా అని ఒక ప్రశ్నను తీసుకొచ్చిండు. మనకు కూడా అలాంటి స్థితిలో సాతానుడు తీసుకొస్తాడు. అలాగే ఈ తోటలో ఉన్న పండ్లన్నీ కూడా మీరు తినవచ్చా అని రెండో ప్రశ్న మరి ఆనాడు సర్పము మరి అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అప్పుడు చూసినట్టయితే అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోటలో ఉన్న చెట్టు ఫలములన్నీ కూడా మేము తినవచ్చు. మరి ఇది స్త్రీ అవ్వ చెప్తా ఉన్నది, ఈ తోటలో ఉన్న ఫలములన్నీ కూడా మేము తినవచ్చు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు ఈ తోట సమస్తంలో మీరే దీని పండ్లు తినవచ్చు, మరి మధ్యలో ఉన్న ఒక చెట్టు పండు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి పడిపోవడం జరిగిన ఈ సంఘటన మరి ఆనాడు మొదలైన ఆ పాపము అన్నది ఈ రోజు వరకు కూడా మానవుడు పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆనాడు మరి ఆ ఒక పాము వచ్చి ఆ ప్రశ్నలు వేసినప్పుడు మరి మొదటగా అవ్వ చెప్తున్న మాట ఏంటంటే తోటలో ఉన్న పండ్లన్నీ కూడా మేము తినవచ్చు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండాటు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి ఫలము మేము తినవచ్చు, మధ్యలో ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఫలము తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడని మరి అవ్వ సర్పముతో చెప్పింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించున్నాడు మరి సమస్తము ఏర్పాటు చేసి ఈ యొక్క తోట అంతా మీరు ఫలాలు తినొచ్చు, కానీ మధ్యలో ఉన్న ఒక చెట్టు ఒక ఫలము తినకూడదని వారికి ఆజ్ఞాపించున్నాడు. అయితే ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండానట్టు వాటిని తినకూడదు, మీరు చావకుండానట్టు వాటిని తినకూడదు. ఎందుకంటే దేవుడు మరి మానవుని మొదటి ఆదామును సృష్టించినప్పుడు అవ్వని సృష్టించినప్పుడు ఆ రోజు వరకు మరణం అన్నది లేదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరణం అన్నది లేదు. వారిని దేవాది దేవుడు సృష్టించి దేవాది దేవుడు ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేవుడు ఆజ్ఞాపించాడు మీరు చావకుండానట్టు ఉండునట్టు ఆ ఒక మధ్యలో ఉన్న చెట్టు ఒక ఫలమును మీరు తినకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా మరి మాట ఆదాముకు అవ్వకు తెలియచేసినాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అదే మాట మరి అవ్వ కూడా సర్పానికి తెలియజేస్తుంది. మరి ఇవన్నీ చెట్టులు అన్నిలో ఫలాలు తినొచ్చు, కానీ మధ్యలో ఉన్న చెట్టు, ఈ యొక్క మాట జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు. అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్టు వాటిని తినకూడదు, మీరు చావకుడునట్టు వాటిని తినకూడదు. ఈరోజు పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంటే మరణమే. పాపం వల్ల వచ్చే జీవితము మరణం ఉన్నదని ప్రతి మానవునికి తెలుసు. ఆనాడు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు మీరు చావకుండానట్టు ఉండునట్టు ఈ యొక్క మధ్యలో ఉన్న చెట్టు ఒక పండు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అదే మాట మరి సర్పముతో అవ్వ చెప్పినది. 4వ వచనం చూసి, అందుకు సర్పము మీరు చావనే చావరు. సాతానుడు శోధిస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మీరు పాపం చేస్తే చావనే చావరు అన్నట్టుగానే మరి ఆనాడు కూడా సర్పము అవ్వతో చెప్పిన మాట ఇదే మాట, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలనగా మీరు వీటిని తినే దినము మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవదూతల వల్ల ఉందురని దేవునికి తెలుసని ఆ స్త్రీతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, పాపం ఎప్పుడు కూడా మనిషిని మోసం చేస్తుంది. ఆనాడు అవని మోసం చేసిన సర్పము ఈరోజు కూడా పాపము మనిషిని మోసం చేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము అని తెలిసినా కానీ పాపము సాతానుడు ఏం చేస్తాడంటే మీరు చావనే చావరు, మీరు ఎప్పుడు కూడా మంచిగా ఉంటారు అని పాపము చేయమని సాతానుడు ప్రోత్సహిస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవుడు ఆజ్ఞాపించిన మాటలు, దేవుడు చెప్పిన మాట మరి ఆ తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు పండు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. అది ఆదాముకు తెలుసు, అవ్వకు తెలుసు. కానీ సర్పము వచ్చి మొదట ప్రశ్నలు వేసింది. మరి అవ్వను తను సర్పము లోపరుచుకున్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, సర్పం చెప్తా ఉన్నది ఈ యొక్క పండ్లు తింటే మీరు చావనే చావరు, దేవదూతల వల్ల ఉంటారని. ఎప్పుడైతే ఆ మాట అవ్వకు చెప్పినప్పుడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అవ్వ మాటకు లోబడిపోయింది. ఎందుకంటే
సర్పము చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తిన్న దినము మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతుల ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగన ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిదని, కన్నులకు అందమైనదని, వివేకమిచ్చి రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, అతడు కూడా తినెను. సృష్టి యొక్క పతనం అనేది ఆనాడు ప్రారంభమైంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ద ఫాల్నెస్ ఆఫ్ క్రియేషన్, మ్యాన్, మనిషి అన్నది పడిపోయినాడు. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి ఆ రోజే పాపం అనే దానికి బానిస అయిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో ఆదాము కూడా ప్రశ్నించలేకపోయినాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, మరి ఆ చెట్టు మధ్యలో ఉన్న చెట్టు పండు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. మరి అవ్వ పండిస్తున్నప్పుడు ఆదాము ప్రశ్నించలేదు. ఆ పండు తీసుకొని అతడు కూడా తిన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ రోజు నుంచి ప్రపంచంలో సృష్టి యొక్క పతనం అనేది ప్రారంభించబడింది. కొన్ని వేల సంవత్సరముల క్రితం సృష్టి ప్రారంభించినప్పుడు దేవాది దేవుడు మరి సృష్టిని సమస్తము ఏర్పాటు చేసి అగధ జలములకు, మరి అగధ జలముల నుంచి ఆ ఒక నీళ్ళకన్నిటి కూడా సముద్రములకు బార్డర్ ఏర్పాటు చేసి మానవుని ఈ లోకానికి తీసుకొచ్చి సమస్తము ఏర్పాటు చేసిన దేవాది దేవుడు, ఆ సమయంలో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు మరి అవ్వ ఎప్పుడైతే సర్పము మాటలు వినడం ప్రారంభించిందో ఆ పండు మరి రమ్యమైనదిగా కనిపించింది. ఈరోజు పాపం అనేది కూడా రమ్యంగా కనిపిస్తుంది, కన్నులకు చాలా మంచిదిగా కనిపిస్తుంది. మరి ఆ పాప ఊబిలోను పడిపోయినప్పుడు అందులోకి లేవడానికి చాలా కష్టము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే 5వ వచనము, ఏలనగా మీరు వాటిని తిన్న దినము మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షంలోని ఆహారమును మంచిదని, కన్నులకు అందమైనదని, వివేకమైన రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు పాపము కూడా ఆనాడు, పాపం అనేది ద ఫాల్నెస్ ఆఫ్ మ్యాన్, మనిషి పడిపోవడము, దేవుని యొక్క మార్గంలో నుంచి మానవుడు ఆ రోజు తొలగిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ రోజు వరకు అదే పాపంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఆ పాపంలోనే బ్రతుకుతున్నాడు, ఆ పాపంలోనే జీవిస్తున్నాడు, చివరికి చనిపోయి నిత్య నరకానికి అగ్నికెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కలవి బాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి ఆనాడు మనిషి యొక్క మరణం అనేది ప్రారంభమైంది. మనిషి యొక్క జీవితంలో అంతవరకు దేవుడు నిర్మించినప్పుడు సమస్తము మంచిదిగా ఉన్నది. ఆదామును దేవుడు నిర్మించినప్పుడు, అవ్వను నిర్మించినప్పుడు వారికి మరణము లేదు, వారికి సమస్తము దేవుడు ఏర్పాటు చేసి నడిపిన దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే తిరిగి ఆదికాండము 3వ అధ్యాయము చూసినట్టయితే 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిదని, కన్నులకు అందమైనదని, వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను, వారు తమ దిగంబరమునై తెలుసుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పటి వరకు మానవుడు మరి ఆ సమయంలో దేవుని సన్నిధిలో దేవాది దేవుడు ఏర్పాటు చేసిన విధానములు బట్టి వారు అప్పటి వరకు వారి యొక్క శరీర విషయంలో మరి ఆ సమయంలో వారు ప్రత్యేకించబడి ఉన్న వారు ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఫలాలు తిన్నారో వారు కన్నులు తెరవబడ్డాయి, వారు దిగంబరులై వస్త్రహీనులుగా ఉండడము గమనించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, మరి దేవుడు ఆజ్ఞాపించిన ఆ పండు తినకూడదని దేవుడు చెప్పిన ఆ మాటకు వారు లోబడనప్పుడు, ఎప్పుడైతే ఆ పండు తిని తన భర్త కూడా ఇచ్చిందో అప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయి, వారిద్దరు కూడా దిగంబరీలుగా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, దేవుని యొక్క మహిమ నుంచి వారు తొలగిపోయినారు. కారణము దేవుడు ఆజ్ఞాపించిన పండు తినకూడదు అంటే వారు తిని ఆ రోజే
మరి సృష్టి యొక్క పతనం అన్నది ప్రారంభించబడింది. ఆ రోజే మానవుడు దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు ఆ సమయంలో తిన్నప్పుడు వారు దిగంబరి అని తెలుసుకున్నప్పుడు అంజూరపు ఆకులు వారి శరీరంలో దాచుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మాటకు వారు ఆ మాటకు విధేయులై ఉండలేకపోయినారు. దేవుని సన్నిధిలో ఆ ఒక మంచి తోటలో దేవుడు సమస్తము భూజంతువులన్నిటినీ ఏర్పాటు చేసి దానిని ఏలడానికి మానవుని దేవుడి లోకానికి తీసుకొస్తే ఆ మానవుడు మరి మొదటగా అవ్వ ఆ పండు తినేసి మరి ఆదాముకు తెచ్చిచ్చినప్పుడు ఆదాము కూడా ఆ పండు తిన్నప్పుడు వారిద్దరు కూడా కన్నులు తెరవబడ్డాయి. వెంటనే వారి దిగంబరులై తెలిసినప్పుడు వారు అంజూరు ఆకులు కట్టుకొని వారి శరీరాన్ని వారు దాచుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి కింది భాగంలో చూసినప్పుడు దేవాది దేవుడు ప్రతిరోజు వచ్చి వారితో మాట్లాడేవాడు. సాయంకాలం పూట చల్లపూట దేవుడు వచ్చి ఆదాముతో అవ్వతో కొద్ది సమయం గడిపేవాడు. మరి ఆ సమయంలో దేవుడు పిలిచిచ్చినప్పుడు ఎప్పుడైతే వీరు దిగంబరులు అయి తెలుసుకున్నప్పుడు వారు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టులు కట్టుకున్నప్పుడు ఆనాడు మానవునికి మొదటిసారి భయం అనేది ఏర్పడింది. ఈ రోజు వరకు పాపం చేసిన ప్రతి మనిషి యొక్క జీవితంలో భయం ఉన్నదే. కారణం ఏంటంటే పాపం చేసిన వ్యక్తి భయముతోనే ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ మాటలు చూసినట్టయితే చల్లపూట 8వ వచనం, చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా వారు ఆ సమయంలో దాక్కొని ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతిరోజు దేవుడు వచ్చి వారితో మాట్లాడుతుండేవాడు. ప్రతిరోజు ఆదాముతో అవ్వతో దేవుడు గడిపేవాడు. కానీ ఆ రోజు వారిద్దరు కూడా దాగుకున్నారు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞ నుంచి వారు దేవుడు చెప్పిన మాటకు, దేవుడు చెప్పిన పండు తినకూడదు అన్న తర్వాత ఎప్పుడైతే ఆ పండు వారు తిన్నారో వారు కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులైనారు. దేవుని దగ్గరికి వారు రాలేకపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో చూసినట్టయితే చల్లపూట ఆదాము అతని భార్యతో తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుట రాకుండా ఆ తోట చుట్టూ మధ్యలో దాగుకునగా యేసు ప్రభు దేవాది దేవుని యొక్క పిలిచినప్పుడు వారు దేవుని దగ్గరికి రాలేకపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మానవుడు ఈరోజు కూడా దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాడంటే పాపం అనే అడ్డు వస్తున్నది. దేవునికి మానవునికి మధ్యలో పాపం అనే అడ్డు వస్తున్నది. ఎప్పుడైతే ఆదాము అవ్వ పండు తిన్నారో దేవుడు పిలిచినాడు, ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు వారు దాగుకొని ఉన్నారు. దేవుని దగ్గరికి రాలేకపోయినారు. ప్రతిరోజు మరి దానికంటే ముందు ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు. చల్లపూట దేవుడు వచ్చినప్పుడు దేవునితో వారు గడిపేవారు. కానీ దేవునితో గడపకపోవడం కారణం ఏంటంటే పాపము. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోవడం, దేవుని చిత్తానికి లోబడకపోవడం కారణము పాపము వల్ల వారు దేవుని దగ్గరికి రాలేకపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క మాట చూసినట్లయితే 9వ వచనము, దేవుడైన యెహోవా ఆదాము అని పిలిచి నువ్వు ఎక్కడున్నావు? అందుకు అతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటుని అన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క స్వరము ఆదాము విన్నాడు, అవ్వ విన్నదే. కానీ వారు దేవుని దగ్గరికి రాలేకపోయినారు. ఎందుకంటే వారు దిగంబరులు అయి ఉన్నారు. దేవుడు పిలిచాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అనేసి. ఈరోజు కూడా దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆనాడు ప్రారంభించబడిన పాపము, దేవుని ఆజ్ఞకు వారు లోబడకుండా, దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా, దేవుడు ఏ పండు అయితే తినకూడదన్నాడో అదే పండు సర్పము చేత వారు శోధించబడినప్పుడు మొదటగా అవ్వని శోధించింది సర్పము. ఆ తర్వాత వారు పండు తిన్న తర్వాత వారు దిగంబరులు అయి తెలుసుకొని వారు దేవుని దగ్గరికి రాలేకపోయినారు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆదాము అని పిలిచినప్పుడు, దేవుడైన యెహోవా ఆదాము అని పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అందుకు అతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటినని భయపడి దాక్కుండెను. ఆ రోజు నుంచి మానవుడు దాక్కుంటూనే ఉన్నాడు. దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి పాపంలో దాక్కుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆదికాండము
3 అధ్యాయము మొదటి 10 వచనంలో మనం ధ్యానించాము. దేవుని కృపను బట్టి ఏ యొక్క మానవుని యొక్క పాపము, మరి ఆదాము నుంచి అవ నుంచి ప్రారంభించిన పడిన పాపము, ఆ ద ఫాల్ ఆఫ్ మ్యాన్ అనేది మనిషి పడిపోవడం జరిగిందో, అదే మనిషి రూపంలో ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు 33.5 సంవత్సరంలో జీవించాడు. 3.5 సంవత్సరంలో పరిచర్య చేశాడు. నిన్ను నన్ను అదే పాపం నుంచి విడిపించడానికి ఆదాము అవ్వ చేసిన పాపం నుంచి యేసు ప్రభు మానవునిగా వచ్చి ప్రతి పాపముకు వెల చెల్లించాడు. మన పాపంలో నిత్యం కల్వరి శిలువలో యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడి ఆదాము అవ్వ నుంచి ప్రారంభించబడిన ఆ పాపం అనేది 2023 సంవత్సరముల క్రితం యేసు ప్రభు జన్మించడం ద్వారా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించడం ద్వారా 3.5 సంవత్సరంలో పరిచర్య చేసే ఆ కల్వరి సిలువలో పాపాన్ని కొట్టివేసినాడు. ఈరోజు మనం విడిపించబడ్డాం, మనం స్వతంత్రులమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, మానవుడు చేసిన పాపంని దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆ పాప భారం అంతా కూడా దేవుడు తన భుజాల మీద మోస్తాడు. లోక పాపంలో మోసే దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు వెల చెల్లించాడు. ప్రతి ఒక్కరి గురించి ఆ వెల చెల్లించేశాడు. ఈరోజు మనం విడిపించబడ్డాము. ఆదాము అవ్వ నుంచి ప్రారంభమైన సృష్టి యొక్క చూసినట్టే పతన స్థితి. ఈరోజు దేవాది దేవుడు ఆ పతన స్థితిలో నుంచి తిరిగి మనల్ని లేవనెత్తాడు. తిరిగి మనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. పాప జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి మనం చేసి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మనం కడిగినప్పుడు తిరిగి మనం పవిత్రులుగా దేవుడు మనల్ని చేసినాడు. దేవుని కృపను బట్టి తిరిగి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఆనాడు సృష్టి ఆరంభించినప్పుడు సృష్టి యొక్క పతన స్థితి, ద ఫాల్నెస్ ఆఫ్ ద క్రియేషన్, ద ఫాల్ ఆఫ్ మ్యాన్, పడిపోయిన మనిషిని తిరిగి దేవుడు తన హస్తాన్నిచ్చే తిరిగి లేవనెత్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్క మానవుని యొక్క పాపంలో కొరకు యేసు ప్రభు కల్వరి సిలువలో వెల చెల్లించాడు. మనందరి పాపంలో కొరకు యేసయ్య వెల చెల్లించాడు. ఈరోజు నువ్వు నేను విడిపించబడ్డాము. మన పాపాలు క్షమించబడ్డాయి ఉన్నాయి. ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపం కొట్టివేయబడింది. ఆదాము అవ్వ చేసిన సృష్టి యొక్క ప్రారంభంలో వారు చేసిన తప్పుదనాన్ని, వారు చేసిన పాపము కొట్టివేయబడుతుంది. ఈరోజు మనం విడిపించబడి ఉన్నాము. ఈరోజు కూడా హృదయకాలముకు వెళ్ళి ఇంకా విడిపించబడకపోతే యేసయ్య దగ్గరకు వచ్చి పరిశుద్ధాదివార దినంలో యేసయ్య నా పాపాలు క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. నువ్వు విడిపించబడతావు, నువ్వు స్వతంత్రుడుగా అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఎందుకంటే యేసయ్య మొదటి ఆదాము అవ్వ చేసిన సృష్టి యొక్క పతన స్థితిలో నుంచి తిరిగి దేవాది దేవుడు తన కృప చేత తిరిగి మనలను పైకి లేవెత్తాడు. ఆ సృష్టి నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు. ఆ పాపం నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు. యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడును గాక. ప్రతి పాపము యేసు నామంలో త్రొక్కివేయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు మనం విడిపించబడి ఉన్నాము దేవుని కృప వలనే. ఇటు మాటలను దేవుడు దే కాలము ఈ పరిశుద్ధ ఆదివార దినంన దీవించి ఆశీర్వదించి మరి సృష్టి యొక్క పతనం స్థితిలో నుంచి యేసు ప్రభు మరణం ద్వారా తిరిగి మనందరినీ కూడా మన పాపాలు క్షమించబడ్డాయి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా గడిచిన 6 దినాలు మనల్ని కాపాడి మరొక పరిశుద్ధ ఆదివార దినంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా ప్రభా. తండ్రి, మరి సృష్టి యొక్క పతన స్థితిలో నుంచి నైనా ఆదాము అవ్వ చేసిన పాపంలో నుంచి నైనా ప్రభా, మరి మానవుడు చేసిన పాపం నుంచి మానవుడుగా ఈ లోకానికి వచ్చి నైనా ప్రభా యేసయ్య మా పాపంలో అందరి కొరకు ఆ కల్వరి సిలువలో నీ రక్తము చేత ఆ వెల చెల్లించావు. నైనా మా అందరిని కూడా విడిపించావు. మా అందరిని కూడా స్వతంత్రులుగా చేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి, మరి ఇంకా ఎవరైతే ఈ సమయంలో వారి పాపంలో ఒప్పుకుంటున్నట్లయితే తండ్రి ప్రభా, వారి పాపంలను క్షమిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా ఈ పరిశుద్ధ ఆదివారం ప్రపంచమంతా కూడా ఆరాధన జరుగుతుండగా నైనా సంఘాలని కాపాడండి, సేవకులను కాపాడి, వారు అందిస్తున్న వాక్యం విని వాక్యానుసారంగా వారి జీవితాలు ప్రజలు కట్టుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను కాపాడండి, మందిరాలను కాపాడండి. ఈరోజు జరుగుతున్న పరిశుద్ధ ఆదివారం అంతటి కూడా నీ దయగల హస్తాల కింద దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. దాని పేరుతో మినిస్ట్రీలో జరుగుతున్న పరిచర్యను కూడా మరి దీవించి ఆశీర్వదించండి.
తండ్రి ఈ వారమంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి నాయన మనల్ని దీవించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.